హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. పవన్ కళ్యాణ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్స్. నెంబర్ 1 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. 2 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 2,70,00,000 కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 2 గోకులంలో సీత. 3 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 4 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 3 సుస్వాగతం. 3.2 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 6 కోట్లను కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 4 తొలి ప్రేమ. 4.6 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 10 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 5 తమ్ముడు. 6 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 11 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 6 బద్రి. 10 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 16 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 7 ఖుషి. 15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 24 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. నెంబర్ 8 జానీ. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 9 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 9 గుడుంబ శంకర్. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 18 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 10 బాలు. 23 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 23 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 11 బంగారం. 23 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 12 అన్నవరం. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 23 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 13 జల్సా. 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 29 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 14 కొమరం పులి. 30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 16 కోట్లను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 15 తీన్మార్. 32 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 25 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 16 పంజా. 34 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 19 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 17 గబ్బర్ సింగ్. 30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 62 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 18 కెమెరామెన్ గంగతో రాంబాబు. 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 37 కోట్లను కలెక్ట్ చేసి అబో యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 19 అత్తారింటికి దారేది. 55 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 75 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 20 గోపాల గోపాల. 22 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 46 కోట్లు కలెక్ట్ చేసి అబో యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 21 సర్దార్ గబ్బర్ సింగ్. 65 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 46 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 22 కాటమరాయుడు. 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 97 కోట్లను కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 23 అజ్ఞాతవాసి. 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 95 కోట్లను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 24 వకీల్ సాబ్. 85 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 137 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 25 భీమ్లా నాయక్. 75 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 192 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 26 బ్రో. 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 45 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 27 హరిహర వీరమల్లు. 200 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ 2025 మార్చ్ ఆర్ ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.